ఇజ్రాయెల్ ఒకవైపున హమాస్ వాళ్ళని తుడిచిపెట్టొస్తుంది. తాజాగా లెబనాన్లో ఉన్నటువంటి హమాస్ చీఫ్ని కూడా లేపేసింది. అదే సందర్భంలో హెజ్బుల్లా వాళ్ళని వాకీ టాకీలు అయిపోయినాయి, పేజర్లు అయిపోయినాయి, టాయిలెట్లు అయిపోయినాయి, రకరకాల రోట్లలో తర్వాత ఎయిర్ స్ట్రైక్స్తో లేపేసినటువంటి తర్వాత ఇప్పుడు గ్రౌండ్ అటాక్కి జరుగుతోంది. ఇంకొక వైపున యెమెన్లోని హౌతీల పనిబడుతున్నది. మూడో వైపున ఇంత కంటిన్యూస్ అటాక్స్ చేస్తున్నటువంటి వేళ నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు ఫోన్ చేశారు. దేశ రక్షణ కోసం వాళ్ళు తీసుకుంటున్న చర్యల్ని సమర్థించారు. అదే సందర్భంలో వాళ్ళకి భరోసానిచ్చారు. తద్వారా అరాచక అంటే సెల్ఫ్ డిఫెన్స్ లేదంటే కనుక డిఫెన్స్ కోసం అఫెన్స్, దేశ రక్షణ కోసం దేనికైనా సరే వెనకాడం అన్నటువంటి వాళ్ళ వాదానికి మద్దతిస్తున్నాం, అదే నా వాదం అన్నటువంటిది నరేంద్ర మోడీ పరోక్షంగా ప్రపంచానికి సందేశం ఇచ్చారు.